జనరల్గా అడోబ్ ఫ్రీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్న టైంలో ఇంటర్నెట్ ఆన్లో ఉంటే మన యొక్క ప్రోగ్రామ్ లేదు అంటే మన ఫైల్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే దీనికి నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉంది. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు విజన్ మ్యాట్రిక్స్. ఫస్ట్ విండోకి వెళ్ళండి, ఆల్ ప్రోగ్రామ్స్. ఏ సాఫ్ట్వేర్ని అయితే మీరు లైసెన్స్ లేకుండా వాడాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి, మోర్ ఆప్షన్, ఓపెన్ ఫైల్ లొకేషన్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రొడక్ట్ డీటెయిల్స్ కనబడతాయి. అగైన్ మళ్ళీ ఇది ఒరిజినల్ ఫైల్ లొకేషన్ కాదు. సో ఫైల్ లొకేషన్కి వెళ్ళండి. ఎప్పుడైతే ఫైల్ లొకేషన్కి వెళ్తారో .exe ఫైల్ అయితే ఉంటుంది, దానికి యొక్క ఫైల్ సైజ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే కాపీ యాజ్ పాత్, ఇక్కడ కాపీ యాజ్ పాత్ అనే ఆప్షన్ కనబడుతుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ విండోస్కి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో డిఫెండర్, విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్, సో డిఫెండర్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ వస్తుంది. అగైన్ లెఫ్ట్ సైడ్లో అవుట్బౌండ్ రూల్స్ అండ్ రైట్ సైడ్లో న్యూ రూల్. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీకు దిస్ ప్రోగ్రామ్ పాత్ ఉన్న ప్లేస్లో మీరు ఇందాక కాపీ చేసుకున్న పాత్ని పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్లో ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి, ఇవి కంపల్సరీ రిమూవ్ చేయండి, లేదు అంటే కనుక పాత్ అనేది డిటెక్ట్ చేయదు. ఇక్కడ మీరు నెక్స్ట్ కొట్టేసేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు బ్లాక్ ది కనెక్షన్ అని ఉంటుంది, అది సెలెక్షన్లో ఉండి నెక్స్ట్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ పెట్టేసేయండి. ఫోటోషాప్ కాబట్టి జస్ట్ పిఎస్ అనే ఒక నేమ్ అనేది తెచ్చుకుంటున్నాను, మీకు దగ్గర నచ్చిన ఏదైనా ఇచ్చేసండి, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఫినిష్. ఇక్కడ రూల్ అనేది యాడ్ అయిపోయింది. యూ కెన్ ఎంజాయ్. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం విజన్ మ్యాట్రిక్స్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.